హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించిన ఫేజ్ 1 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఇంకా మనకి డిక్లేర్ అయితే చేయలేదు. అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ మనకి ఇంకా లేట్ అవుతుంది కొన్ని కారణాల వల్ల. ఏంటి యొక్క లేటెస్ట్గా మనకి అప్డేట్ అనేది కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడు మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జరుగుతుంది అనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ పాలిసెట్ 2025 ఆల్రెడీ మనకి రిజల్ట్స్ రిలీజ్ చేశారు, ర్యాంక్ కార్డ్స్ కూడా రిలీజ్ చేశారు. కాకపోతే కౌన్సిలింగ్ నోటిఫికేషన్లో డిలే చేయడం అయితే జరిగింది. అయితే మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్కి సంబంధించి డిలే చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ గతంలో కొన్ని వీడియోస్ కూడా చేశాను, మనకి కాలేజెస్ నుంచి ఇంకా అప్రూవల్ రాలేదని చెప్పేసి. ఇప్పుడు కొన్ని అప్డేట్ కూడా వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏపీ డిప్లొమా, ఇక్కడ మనకి డిప్లొమా కోర్సెస్ ఆఫ్ వర్కింగ్ ప్రొఫెషనల్ ఎస్పీటీ అప్లికేషన్ నోటిఫికేషన్ న్యూ పాలిటెక్నిక్స్. అయితే మీకు ఈ నోటిఫికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, అంటే ఎస్పీటీ బోర్డు అయితే మనకి డిప్లొమా కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు రెన్యువల్ అండ్ గ్రాంటింగ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద కాలేజెస్ అండ్ కండక్టింగ్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మీరు మెయిన్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ రెన్యువల్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ గ్రాంటింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ న్యూ గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆఫరింగ్ డిప్లొమా కోర్సెస్ ఫర్ ద వర్కింగ్ ప్రొఫెషనల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే డిప్లొమాకి సంబంధించి ఏదైతే ఉంటాయో ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఉంటాయి, ఈ కాలేజెస్లో రెన్యువల్ అనేది డేట్ అనేది అయిపోయింది. అంటే రెన్యువల్ అంటే ఎక్స్పైరీ డేట్. ఇప్పుడు ఈ కాలేజీలో 2025లో ఎక్స్పైరీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రెన్యువల్ చేసుకోవాలి అంటే ఒక 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి కాలేజెస్ వాళ్ళు అయితే రెన్యువల్ చేసుకోవాలి. అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఎడిటెడ్ అయినా. ఈ రెన్యువల్ చేసుకోవడానికి మనకి ఎస్పీటీటీ వాళ్ళు అంటే ఏపీ పాలిసెట్ ఏదైతే ఎస్పీటీటీ కండక్ట్ చేస్తారో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనకి కొంచెం డీటెయిల్గా వెళ్ళినట్టయితే టైం లైన్ విధించారనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్ ఎక్సైటింగ్ గవర్నమెంట్ ఎడిటెడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజెస్ డిప్లొమా కోర్సెస్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ in engineering and technology must renew their application with SPT for the academic year 2025-2026 to conduct the classes for the students admitted in the previous academic years as well as those to be admitted in the academic year 2025-2026. ఇక్కడ మీకు క్లియర్ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి గతంలో ఎవరైతే జాయిన్ అయ్యారో డిప్లొమా విద్యార్థులు వాళ్ళకి కూడా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఇయర్ ఇక్కడ చూసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ యాజ్ దోస్ టు బి అడ్మిటెడ్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2025-2026 అంటే ఈ సంవత్సరంలో కూడా వీళ్ళకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవ్వలేదు. కారణం అయితే మనకి ఇంకా వీళ్ళకి అంటే రెన్యువల్ అప్లికేషన్ అనేది ఇంకా జరగలేదు, అంటే కాలేజెస్ రెన్యువల్ చేసుకోలేదు. సో దీనికి సంబంధించి కూడా తొందరగా రెన్యువల్ చేసుకోండి, మీరు ఫీజెస్ అనేది పే చేసుకోండి అని చెప్తున్నారు. సో లాస్ట్ డేట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి జూన్ 5వ తారీఖున రెన్యువల్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. డేట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనకి వాళ్ళకి ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి, ఇవన్నీ మనకు అనవసరం ఎందుకంటే వాళ్ళకి జరుగుతాయి కాబట్టి. సో ఇవన్నీ తొందరగా కంప్లీట్ చేసుకోండి. సో కంప్లీట్ చేసుకుంటే మేము డిప్లొమాకి సంబంధించిన క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంట్రడ్యూస్ న్యూ డిప్లొమా కోర్సెస్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిప్లొమా కోర్సెస్కి సంబంధించిన న్యూ కోర్సెస్ అనేవి కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇందులో కూడా. అండ్ రిక్వెస్ట్ వేరియస్ ఇంటేక్ ఆఫ్ ఎక్స్టెన్షన్ కోర్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారు ఇన్స్టేట్ అనేది, అంటే మీ కాలేజీలో 61 సీట్లు ఉన్నాయా 51 సీట్లు ఉన్నాయి, వీటికి సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వండి. యాడ్ న్యూ కోర్సెస్ ఇన్ ద అడిషనల్ టు దోస్ కరెంట్ అప్రూవ్డ్. ఇక్కడ చూసుకోవచ్చు కోర్సెస్కి సంబంధించి ఏవైనా మీరు చేసి ఉంటే కూడా వాటికి సంబంధించి కూడా ప్రొవైడ్ చేయండి అని చెప్తున్నారు. సో టోటల్గా డిప్లొమా కొత్త కోర్సెస్ ఏవైతే ఇంట్రొడ్యూస్ చేశారో అవి కూడా ఉంటాయి. అండ్ మనకి టోటల్ ఇంటేక్కి సంబంధించి అండ్ న్యూ కోర్సెస్ ఏవైతే యాడ్ చేశారో వాటికి సంబంధించి కూడా మన టోటల్గా ఇవి అప్డేట్ ఇవ్వండి అని చెప్తున్నారు. సో జూన్ 5వ తారీఖున వీళ్ళకి లాస్ట్ డేట్ ఇచ్చారు. దీన్ని బట్టి మనం చెక్ చేసుకున్నట్టయితే ఈ వీక్లో మనకి నోటిఫికేషన్ రాదు, ఓకేనా. సో మ్యాక్సిమం మనకి వితిన్ 7 to 8 డేస్లో మనకి నోటిఫికేషన్ మ్యాక్సిమం అయితే రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం నాకు తెలిసి నెక్స్ట్ అంటే జూన్ 2nd వీక్ అంటే నెక్స్ట్ వీక్ లోపు మనకి ఈ యొక్క ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి లేట్ చేయడానికి కారణం కూడా ఇదనమాట. సో ఇక్కడ కూడా మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో డిప్లొమా కాలేజెస్కి సంబంధించి ఇంకా రెన్యువల్ చేయలేదని చెప్పేసి రెన్యువల్ తొందరగా చేసుకోండి, పాలిసెట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తామనేది కూడా ప్రొవైడ్ చేశారు, ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్లియర్ అవి కూడా. సో ఇది మనకి కంప్లీట్ అప్డేట్ అనేది. సో నోటిఫికేషన్కి సంబంధించి మీరు కొంచెం సేపు ఓపిక పట్టాల్సిందే. సో ఎక్కువ మంది ఇదే అడుగుతున్నారు కాబట్టి సో మీకు క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.